Hello everyone, welcome to the channel Ella the Homeopath. ఈ వీడియో ఈరోజు మనం ఈ ఫామ్ విజిట్కి వచ్చాము. తోర్సిద్దాం. ఫామ్ విజిట్కి వచ్చాము. ఇదొకటాకు మా తమ్ముడు పొలం వేసిండు ప్యాడీ. ఇది ఇంకోటి ముందు కెమెరా నన్నతిలే అలా ఇవన్నీ నేను ఓలతో ఈ ఇదొకటాకు రెండు టాకులు, ఇవి రెండు టాకులు కలిపి ఒక ఎకర వస్తాయి. ఈ రెండు మన హోమియోపతి మందులు ఉన్నాయా, హోమియోపతి మందులే వాడాము. ఈరోజు నేను ఫామ్ విజిట్కి వచ్చాను యాజ్ ఏ హోమియోపతి డాక్టర్ లాగా చూస్తున్నా ఈ పొలంని. ఇప్పుడు మన తమ్ముడు ఫార్మర్ రివ్యూ ఇస్తాడు, విందాం ఆయన ఏం చెప్తాడు. చెప్పండి నరేష్. ఇది ఇన్ని రోజులు నేను ఇంత ముందు మక్తాల వాడుతుంటే మందులు, ఈసారి మా అన్న ఇచ్చిన మందులు వాడమని ఈ హోమియోపతి మందు వాడినా. ఒకసారి చూపించండి ఒకసారి హోమియోపతి మందులు ఎట్లుంటాయి. ఇవే మందులు, అవే మందులు. ఓకే, ఇచ్చిండు. ఇస్తే జర చేను బాగా తిరగబడింది. మళ్ళీ ఒకసారి కూడా తీసుకొని మళ్ళీ హోమియోపతి మందు కొట్టాలని అనుకున్నా. 5 ఎకరాలు, 1 ఎకరాకి ఇక్కడ వాడుతున్నా నేను. మా అన్న ఇచ్చిన. ఎందుకు మీరు హోమియోపతి మందులు వాడాలనుకుంటున్నారు? జర చేను మా అన్న నా మందులు కొట్టి చూడన్నాడు. ఇంత ముందు కొడితే కూడా ఏం తిరగలేదు, అందుకే మా అన్న ఇస్తా అన్నాడు. అది కొట్టి చూద్దాం ఒకసారి, వాడదాం 1 ఎకరా కానీ వాడుతున్నా నేను హోమియోపతి మందులు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసిన? టోటల్ 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాల్లో ఇవి 2 టాకులు ఎన్ని ఎకరా అవుతుంది? 2 టాకులు తోడం తక్కువ ఎకరా. ఈ ఎకరా ఒక్క దానికి హోమియోపతి మందులు, ఆగ్రో హోమియోపతి మందు ఉన్న 4 ఎకరాలకి వేరే మందులు మక్తాల నుండి తెచ్చి కొట్టినా. సరే. మీకు ఎట్లా అనిపిస్తుంది హోమియోపతి మందు? మొన్నటికి ఈ రోజుకి జర్ర బాగా తిరిగింది చేను. మందు కొట్టి ఒక 6 దినాలు అయింది. ఇంకా మసాలా కూడా ఇప్పుడు వేసిన, ఒక 8 దినాలు అయితే తెలుస్తుంది దాని రిజల్ట్. ఓకే. మళ్ళీ వాడతారు మరి మీరు? మళ్ళీ ఒకసారి వాడతాం తీసుకొని. ఓకే, దీనికి నేను ఇచ్చే మందులే వాడండి. దీన్ని మంచి పంట వస్తే ఏం చేస్తారు? ఇవి అమ్ముకుంటారా, తినికి పెట్టుకుంటారా? ఇవి ఇంతకుముందు వర్షాకాలం అయితే పెట్టుకున్నా. ఈసారి మొత్తం ఇంకా బియ్యం ఉన్నాయి, అందుకే ఈసారి అమ్మడానికి మొత్తం అమ్మేస్తాయి ఈసారి. కాదు, హోమియోపతి మందులు చేసి వాడిన పొలం కదా, దీన్ని ఒక పెట్టుకోవాలి తినడానికి. దీన్ని మీరు చూడాలి కదా. అవునవును, అయితే 2 ప్యాకెట్ 3 బ్యాగులు తీసుకోండి, తినడానికి పెట్టుకుంటా. సరే, మీ పేరేం పేరు? నరేష్ నా పేరు. సరే వాడండి, మంచిగా ఉంటాయి మందులు, మంచి తక్కువ వస్తాయి. పొలంకి మచ్చి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, పొలంకి ఇబ్బంది ఉండదు. మనసు కలగల ఫోన్ ಮಾಡಿದ್ದು ಇದೊಂದಾದ್ರನಾ ಬಳಸಮ್, ಇದ್ರ ಸುದ್ದಿ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಗೊತ್ತಾದ್ರೆ ಮಳೆಗಾಲಕ್ಕೆ ನೋಡಿ ಮೊತ್ತ ಬಳಸಮ್. ಫಲ ಕೂಡ ಯಾವನ್ನ ಒಳ್ಳೆ ಕೂಡ ಹಾಕಿ ಈ ನಿಮ್ಮ ಮಂದು ನೀನು ಕಳಿಸಿದ ಮಂದಿ ಬಳಸ್ತೀನಿ ಭೂಮಿಗೆ. ಮತ್ತೆ ಅದಂಗಿರ್ತದೆ ಗೊತ್ತದಲ್ಲ ಆಸೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. కానీ నాకు ಕೇಳ್ಕೊಂಡಿದ್ದಕ್ಕೆ ಏನು ಬಳಸಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ಹಿಂಗೆ ಹೌದೌದು, ನೀನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಸರ್ ಮಾಡ್ಬೋದು. ಮಂದು ಒಂದೇ ಇನ್ನು ಮಸಾಲೆ ಯಾವ್ದನ್ನ ಬಳಸೋದು, ಗೋಧಿ ಮಸಾಲೆ. ಮಸಾಲೆ ಯಾವ್ದನ್ನ ಬಳಸು. ఓకే, ನಾನು ಕೇಳಕನೇ ಜರ ಕನ್ಫ್ಯೂಸ್ నేను తెలుగున ಕೇಳಾರೆ ಚಮಡ మా ఊరాయన గుంజుకంతలిగి ಗುಂಜಕತ್ತ మా ఊరాయన ಹೊಲಂದು ತೋರಿಸ್ಕಂತ ಕೇಳು. ఈ పొలానికి 1 ఎకరా చూడాలనుకున్న హోమియోపతి మందులు మా ఊళ్ళో వాడినరు, మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను 1 ఎకరా వాడాలని వాడుతున్నా. ఈసారి ఎన్ని ఎకరాలు వేసింది నాటు మీరు? నాటు ఎకరా బలగా వేసినామని 1 ఎకరా చెక్ చేద్దామని వాడతాము. అదే ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటున్నాను మీ నాటు? మా నాటు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో 1 ఎకరా హోమియోపతి చేద్దామంటున్నారు. 1 ఎకరా చూద్దాము ఎట్లా వస్తుందని కన్ఫర్మ్ చేసుకుందామని వేరే వాళ్ళు చెప్పారు, మంచిగా వచ్చిందని. అందుకే నేను కూడా వాడాలనుకున్నా. అది అమౌంట్ కూడా తక్కువ అవుతుంది అని అన్నారు. నేను కూడా చూడాలనుకున్నా. 1 ఎకరా కాడికి చూద్దాము. సరే, ఎందుకు మీరు హోమియోపతి వాడాలనుకుంటున్నారు? వేరే వాళ్ళు చెప్పారు మంచిగా వచ్చిందని, అందుకే మేము కూడా వాడాలనుకున్నాము. ఇది 1 ఎకరా వాడిన తర్వాత మంచిగా వచ్చిన తర్వాత ఇది ఇంటికి తినడానికి పెట్టుకుంటారా, అమ్ముకోవడానికి పెట్టుకుంటారా మీరు? తినడానికి మంచిగా అనిపిస్తే పెట్టుకుంటాము, తినడానికి మంచిగా కొట్టకుంటే అమ్మేస్తాం. సరే మంచిగా అన్నారు, మంచిగానే ఉంటాయి అన్నారు, తినడానికే పెట్టుకుంటాం. సరే, చూద్దాం, మనం చేద్దాము. 1 ఎకరా చూద్దాం. దీనికి మందులు ఇస్తూనే ఉంటా, పంట వచ్చేంత వరకు నేను దీనికి చూస్తూనే ఉంటా పొలం. ఏమైనా నాకు ఫోన్ చేయండి, మందులు ఇస్తూనే ఉంటాం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.